నెల్లూరు డిప్యూటీ మేయర్గా ఉన్న పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ వ్యవహరించనున్నారు. ఇక నుంచి నెల్లూరు నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ కొనసాగనున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు మేయర్గా కొనసాగిన పోట్లూరు స్రవంతి రాజీనామా నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం బదులు సాధారణ సమావేశం ఈ నెల 18న జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ సాధారణ సమావేశానికి సైతం మేయర్గా రూప్ కుమార్ యాదవ్ వ్యవహరిస్తారు. ఎన్నికల కమిషన్ నుంచి కొత్త మేయర్ను ఎన్నుకునేందుకు ఆదేశాలు విడుదలయ్యేంత వరకు ప్రస్తుతం రూప్ కుమార్ యాదవే మేయర్గా కొనసాగే అవకాశాలున్నాయి. గత కొంతకాలంగా రూప్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్గా పనిచేశారు. ఈ పాలకవర్గంలో ప్రస్తుతం డిప్యూటీ మేయర్గా రూప్ కుమార్ యాదవ్ కొనసాగుతున్నారు. అయితే నెల్లూరు నగర మేయర్ ఎస్టీ జనరల్ కేటాయించిన నేపథ్యంలో రూప్ కుమార్ యాదవ్ కొనసాగే అవకాశాలు తక్కువ ఉండొచ్చు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ప్రభుత్వం నుంచి గిరిజన మహిళను ఎన్నుకోవాల్సిందిగా లేఖ వచ్చేంత వరకు రూప్ కుమార్ యాదవ్ మేయర్గా కొనసాగుతారు. అయితే మేయర్గా కొనసాగుతారు అన్న విషయం ఇప్పటికే స్పష్టమైంది. అధికార వర్గాల్లో ఈ చర్చ జరుగుతుంది. మేయర్గానే రూప్ కుమార్ యాదవ్ కొనసాగే అవకాశాలున్నాయని పలువురు భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం నోటిఫికేషన్లో జాప్యం చేస్తే తప్ప రూప్ కుమార్ యాదవ్ మేయర్గా కొంతకాలం తర్వాత కొనసాగే అవకాశం లేదు. ఇప్పటి వరకు 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాతను ఇప్పటి వరకు కొత్త మేయర్గా గిరిజన మేయర్గా ప్రపోజ్ చేశారు. ప్రస్తుతం నోటిఫికేషన్ వచ్చేంత వరకు కొత్త మేయర్ ఎన్నిక జరిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మేయర్గా రూప్ కుమార్ యాదవ్ కొనసాగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. నెల్లూరు నగర మేయర్గా డిప్యూటీ మేయర్గా ఉన్న పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ వ్యవహరించనున్నారు. ఇక నుంచి నెల్లూరు నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ కొనసాగనున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు మేయర్గా కొనసాగిన పోట్లూరు స్రవంతి రాజీనామా నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం బదులు సాధారణ సమావేశం ఈ నెల 18న జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ సాధారణ సమావేశానికి సైతం మేయర్గా రూప్ కుమార్ యాదవ్ వ్యవహరిస్తారు. ఎన్నికల కమిషన్ నుంచి కొత్త మేయర్ను ఎన్నుకునేందుకు ఆదేశాలు విడుదలయ్యేంత వరకు ప్రస్తుతం రూప్ కుమార్ యాదవే మేయర్గా కొనసాగే అవకాశాలున్నాయి. గత కొంతకాలంగా రూప్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్గా పనిచేశారు. ఈ పాలకవర్గంలో ప్రస్తుతం డిప్యూటీ మేయర్గా రూప్ కుమార్ యాదవ్ కొనసాగుతున్నారు. అయితే నెల్లూరు నగర మేయర్ ఎస్టీ జనరల్ కేటాయించిన నేపథ్యంలో రూప్ కుమార్ యాదవ్ కొనసాగే అవకాశాలు తక్కువ ఉండొచ్చు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ప్రభుత్వం నుంచి గిరిజన మహిళను ఎన్నుకోవాల్సిందిగా లేఖ వచ్చేంత వరకు రూప్ కుమార్ యాదవ్ మేయర్గా కొనసాగుతారు. అయితే మేయర్గా కొనసాగుతారు అన్న విషయం ఇప్పటికే స్పష్టమైంది. అధికార వర్గాల్లో ఈ చర్చ జరుగుతుంది. మేయర్గానే రూప్ కుమార్ యాదవ్ కొనసాగే అవకాశాలున్నాయని పలువురు భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం నోటిఫికేషన్లో జాప్యం చేస్తే తప్ప రూప్ కుమార్ యాదవ్ మేయర్గా కొంతకాలం తర్వాత కొనసాగే అవకాశం లేదు. ఇప్పటి వరకు 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాతను ఇప్పటి వరకు కొత్త మేయర్గా గిరిజన మేయర్గా ప్రపోజ్ చేశారు. ప్రస్తుతం నోటిఫికేషన్ వచ్చేంత వరకు కొత్త మేయర్ ఎన్నిక జరిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మేయర్గా రూప్ కుమార్ యాదవ్ కొనసాగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.